విఘ్నాలకు అధిపతి అయిన వినాయకుడి సన్నిధి అయిన కాణిపాకం దేవస్థానంలో ఆదివారం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి సన్నిధిలో అక్షరాభ్యాసానికి అధిక ప్రాధాన్యత ఉండడంతో తెలుగు రాష్ట్రాల నుంచి తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకువచ్చి అక్షరాభ్యాసం చేయించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ కాణిపాక ఆలయ ఈవో పెంచల కిషోర్, ఆలయ వేద పండితులు, అర్చకుల వేద ఆశీర్వచనాలతో తల్లిదండ్రులు తమ పిల్లల చేత అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో పెంచల కిషోర్ అక్షరాభ్యాసానికి సంబంధించిన పూజా సామగ్రి, పలక, బలపంను ఉచితంగా పిల్లలకు అందజేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ విఘ్నాలకు అధిపతి అయిన వినాయక స్వామి వారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేస్తే విద్యాభివృద్ధికి తోడ్పాటు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారని, ఈ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి విద్యాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించి స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు సోమశేఖర్ గురుకుల్, ఫణిస్వామి, బాబుస్వామి, శివస్వామి తదితరులు పాల్గొన్నారు. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఈ రోజు స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం నందు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సంపూర్ణంగా ఉచితంగా టేకప్ చేశాం. భక్తులందరూ వారి పిల్లలను తీసుకుని వస్తే పూజా సామాగ్రి, పలక, బలపం దేవస్థానం తరపున ఏర్పాటు చేసి వారికి పూజా కార్యక్రమాలు, వేద పండితుల ఆశీర్వచనాల తర్వాత అక్షరాభ్యాసం చేయించి ప్రసాద పంపిణీ కూడా జరగడం జరుగుతుంది. ఇటువంటి మంచి కార్యక్రమం మన దేవస్థానంలో జరగడం చాలా మంచి విశేషం. ఎందుకంటే విఘ్నాలకు అధిపతి అయినటువంటి ఆ విఘ్నేశ్వరుడి సమక్షంలో అక్షరాభ్యాసం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. భక్తులందరూ కూడా చాలా కాలం నుంచి మనకి దేవస్థానంలో ప్రతిరోజు 10 లేకపోతే 15 అక్షరాభ్యాసాలు రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి. దీన్ని మనం ఒక స్థాయికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు మనం ఉచితంగా ఈ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు డాక్టర్ మురళి గారు కూడా పదే ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టాలని కోరున్నారు. వారి ఆదేశాల ప్రకారం, వారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం కూడా ఈ కార్యక్రమాన్ని మనం టేకప్ చేసి ఈరోజు ఘనంగా నిర్వహించుకుంటున్నాం. అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామారెడ్డి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు వీరందరూ కూడా ప్రతినిత్యం భక్తులు ఇక్కడికి దేవస్థానానికి ఇచ్చేస్తున్న భక్తుల యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్స్ పెంచాలని మాకు సూచనలు జారీ చేస్తున్నారు, ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఆ ప్రకారంగా భక్తులకి అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ కలిగించేలాగా మా సేవలు ఉండాలని మేమందరం కూడా మన దేవస్థానం సిబ్బంది అంతా కూడా నిరంతరం శ్రమిస్తున్నాం. భక్తుల యొక్క అభిప్రాయాన్ని సేకరించడానికి ప్రభుత్వం IVRS, అదేవిధంగా రకరకాల మాధ్యమాల ద్వారా వాళ్ళ యొక్క స్పందనని తెలుసుకుంటా ఉన్నారు. మేము కూడా ఆ స్పందనకి తగినట్టుగా దేవాలయంలో భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దేవుని యొక్క దర్శనము, అదేవిధంగా మిగిలిన మౌలిక సౌకర్యాల గురించి కూడా మేము ఫోకస్ చేస్తున్నాం. వీళ్ళందరికీ కూడా సంతృప్తికరంగా దేవ దర్శనం జరిగి ఇక్కడి నుంచి సంతోషంగా వెళ్ళాలి, ఆ దేవుని యొక్క ఆశీస్సులు వీళ్ళకి కలగాలని కోరుకుంటూ ఈ అవకాశం అందరూ కూడా ఉపయోగించుకోవాలని, పిల్లలను తీసుకొని వచ్చి సామూహిక ఉచిత అక్షరాభ్యాసంలో పాల్గొని ఆ దేవదేవుడు విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. శ్రీ గణేశాయ నమః. శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం, చిత్తూరు జిల్లా. ఈరోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు నూతనంగా విద్యార్థినులు పాఠశాలలకు చేరుతున్న విద్యార్థులకి ఉచితంగా ఈ మహత్ కార్యక్రమాన్ని శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం నందు నిర్వహించడం జరిగినది. ఈరోజు విశేష సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించి స్వామివారి అక్షరాభ్యాసం, అగ్రపూజ్యుడైన గణపతి దగ్గర ఏ కార్యం చేయాలన్నా ప్రారంభించడం మన సంప్రదాయం కనుక ఈరోజు విశేషంగా చిన్నపిల్లలు తల్లిదండ్రులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని సంతోషంగా మంచి విద్యా, బుద్ధి, ఆయురారోగ్య, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఈరోజు ఇచ్చట ఈ కార్యక్రమం ముగించుకొని స్వామివారం దర్శనం చేసుకుని వాళ్ళు ఇండ్లకు పోవడం జరిగినది. శుభం భూయా. కాణిపాక నివాసాయ కామితార్థ ప్రదాయనే కైవల్యానంద రూపాయ శ్రీ గణేశాయ మంగళం. ఇవాళ చాలా అత్యంత విశేషమైనటువంటి రోజు.
ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవోపేతంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి యొక్క పరిపూర్ణ సహాయ సహకారాలతో కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం అక్షరాభ్యాస కార్యక్రమం నూతనంగా విద్యాభ్యాసం ప్రారంభించేటటువంటి చిన్నపిల్లలందరికీ కూడా ఉచితంగా పూజా సామాగ్రి పలకా బలపం ఇత్యాదులన్నీ కూడా దేవస్థానం వారే ఏర్పాటు చేసి స్వామివారి సన్నిధానంలో ఏర్పాటు చేయడం జరుగుతోంది. సమస్త విద్యలకు అధిపతి అయినటువంటి కాణిపాక స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క పాదాల చెంత ప్రప్రథమంగా అక్షరాభ్యాసం చేసుకునే విద్యార్థులందరికీ కూడా వారి తల్లిదండ్రులకి కుటుంబ సభ్యులకి స్వామివారి యొక్క పరిపూర్ణ కృపాకటాక్ష అనుగ్రహాలు నిరంతరం ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ వారందరికీ కూడా మహాగణపతి మహాసరస్వతి పరిపూర్ణ అనుగ్రహం కలగాలని భక్తాదులు విచ్చేసి వారి పిల్లలకు ఇక్కడ అక్షరాభ్యాసం చేయడం జరుగుతుంది. ఇంకా కూడా జరుగుతున్నాయి. చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఎవరైనా ఉంటే కూడా భక్తులందరూ కూడా విచ్చేసి అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం. శుభం. సంగారెడ్డి నుంచి మేము తెలంగాణ నుంచి మా అమ్మాయి అబ్బాయి అమెరికాలో ఉంటారు. అమ్మాయి అమెరికా నుంచి వచ్చింది. మా అమ్మాయి వాళ్ళ పాపకి బాబుకి అక్షరాభ్యాసం చేయించినాము. ఇక్కడ పండితులు మంచి అక్షరాభ్యాసం చేయించి అందరికి ఆశీర్వాదం ఇచ్చినారు. సౌకర్యాలన్నీ చాలా బాగున్నాయి. ప్రత్యేక ధన్యవాదాలు. పిల్లల యందు భక్తి భావం మేము దర్శనం చేసుకున్నాము. వినాయకునికి మొదటి పూజ అక్షరాభ్యాసం చేయించినాము. మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి పండితులందరూ ఆశీర్వదించారు. మా అబ్బాయి మా మన్మరాల్లో మన్మన్కి ఆశీర్వాదం భవిష్యత్తులో బాగుండాలని మేము వినాయకునికి పూజ చేసినాము, కోరుకుంటున్నాము. సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం నుంచి రావడం జరిగింది. నేను మార్కెట్ కమిటీ చైర్మన్ జోగుట. నా పేరు ఎం జగన్మోహన్ రెడ్డి. మా పిల్లలు అమ్మాయి అబ్బాయి వీళ్ళంతా అమెరికాలో ఉంటారు. అక్కడి నుంచి ఇక్కడికి మా వినాయకుని దర్శనం చేసుకొని విద్యాభ్యాసం చేసుకోవడం కాను మన పాపను మన్మని తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ వినాయకుని దగ్గర పూజలు చేసిన తర్వాత ఈ సరస్వతి మాత యొక్క అనుగ్రహం తీసుకోవాలని చెప్పి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనండి. ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా అందరికి భక్తులకు సౌకర్యార్థం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా వారికి యాజమాన్యానికి దేవస్థాన ట్రస్ట్ వారికి అందరికీ మరి ఇక్కడ వచ్చినటువంటి ప్రెస్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దేవుని కృప మా అందరికీ అందరూ మంచిగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ తెలియజేసుకుంటాం. అక్షరాభ్యాసం చేయించామండి స్వామి దగ్గర. మా మొదటి పాప తీక్షణ. సో మేము వచ్చినప్పటి నుంచి చాలా బాగా చేశారు. అన్ని పద్ధతి ప్రకారం చేశారు. మమ్మల్ని నీటికి కూర్చోబెట్టారు. అన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు చేసేటప్పుడు. సో పాప కూడా బాగా నచ్చింది. అందరు బాగా నచ్చింది.